క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై. అసలు క్యాలీఫ్లవరే తిన్నవాళ్ళైతే కన్ఫామ్‌గా తింటారు ఈ కర్రీ అయితే మాత్రం. ఎందుకంటే నేను అసలు క్యాలీఫ్లవర్ తినేదాన్ని కాదు. మా అమ్మ చేసేది ఈ కర్రీ చాలా బాగుండేది. అసలు ఈ కర్రీ కాంబినేషన్ ఉంటదని మీకు ఎవరికైనా తెలుసా? మీరు చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే ముందే నీట్‌గా వాష్ చేసుకొని, ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని, తిరగమాత గింజలు, కొంచెం పసుపు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయనివ్వండి. ఆనియన్స్ అన్నీ కొంచెం రెడ్ కలర్‌లోకి వచ్చి చేంజ్ అయిపోయిన తర్వాత కలరు మనం క్యాలీఫ్లవర్‌ని అయితే నీట్‌గా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాం కదా! అదైతే వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు వేస్తే వాటర్ వచ్చి క్యాలీఫ్లవర్ అయితే తొందరగా కుక్ అవుతుంది. క్యాలీఫ్లవర్ అయితే ఒక 70% అయితే కుక్ అయిపోయిన తర్వాత కోడిగుడ్లను అయితే ఒక 4 కానీ 5 కానీ వేసుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకోండి. కొంచెం కుక్ అవుతాయి. కొంచెం ఆవిరికి కోడిగుడ్లు అయితే ఉడికిన తర్వాత మూత తీసేసి అయితే మరీ ఎక్కువగా మెదిపేసి కలపమాకండి. లైట్‌గా అయితే కలపండి. ఈ కోడిగుడ్డు క్యాలీఫ్లవర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. టేస్ట్ రసంలు, పప్పుచారు నార్మల్‌గా మనం అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుంటది. అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందు అయితే కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది.